అక్కర్లేదు. ఇప్పుడు రోజుకు క్రియాని ఎక్కువ సార్లు చేయాలనుకునే వాళ్ళకు ఇవన్నీ చేయనక్కర్లేదు. ఒకవేళ మీరు ఒకే ఆసనంలో ఎక్కువసేపు కూర్చున్నందుకు బాడీ రిలాక్స్ కావాలి కదా, కొంచెం పట్టేసినట్టు బిగుసుకపోయినప్పుడు ఇలా అప్పుడే రిలాక్స్ చేసుకునే కోసమే సూక్ష్మ వ్యాయామం. ఎందుకంటే ఇప్పుడు మనము ఇది ఒళ్ళెల పట్టేసినట్టున్నది అనుకోండి, మనం ఎక్కువసేపు సాధన చేయలేము, ఇబ్బందికరంగా ఉంటుంది. మనం దాన్ని అలాగే వదిలేసినాం అనుకోండి, అది ఇంకా ఇంతకింతకు మించిపోతుంది. మనము అందుకనే ధ్యానంలో నుంచి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మీరు వెహికల్ వెళ్తుంది, కారు వెళ్తుంది, సడన్ గా టాప్ గేర్ నుంచి బంద్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ గేర్కి వచ్చిన తర్వాత ఇది చేస్తారా? అంతే కదా, అంతే. అలాగే ఇది కూడా అంతే అనమాట. ఇక ధ్యానము చేసి అలాగే బీచుకోబోయి ఉంటుంది శరీరం, దాన్ని అలాగే వదిలిపెట్టదు. చాలా మందికి అంటే ధ్యానము శాస్త్రీయంగా చేస్తే చాలా శక్తివంతమైన శరీరం తయారవుతుంది. అది ఎలా అంటే ఆ శరీరము ఎండ, వాన, చలి, ఆకలి, దప్పిక ఎప్పుడైతే తట్టుకుంటుందో అప్పుడు రైట్ మెడిటేషన్ చేస్తున్నామని గుర్తు. అర్థమైందా? మన శరీరం ఏది తట్టుకోలేకపోతుంది అనుకోండి, రైట్ మెడిటేషన్ చేస్తలేమో. మళ్ళీ అలా అని కఠినంగా ఉండదు. మెడిటేషన్ చేసే శరీరము చాలా సున్నితత్వంలో ఉంటుంది, సహజ స్థితిలో ఉంటారు. కానీ అన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఇక్కడే మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ అలాగే పెద్ద పెద్ద బాడీ బిల్డర్ అన్న ఉన్నది, చలికి తట్టుకోలేడు, ఎండకు తట్టుకోలేడు, ఆకలికి తట్టుకోలేడు, ధూపం తట్టుకోలేడు. దేనికి ఏదైనా సమస్య వస్తే ఇంకా అంతకంటే తట్టుకోలేరు వాళ్ళు. అర్థమైంది కదా? సమస్య వస్తే అసలు తట్టుకోలేరు. ఒక బాడీ బిల్డరు అతను ఇలా కొట్టేస్తే గోడ పడిపోతుంది. అతనికి మానసిక సమస్యలతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే ఎంత వీక్ గా ఉంది చూడు మైండ్. శరీరం కొండంతా పెంచాడు, కానీ మైండ్ ఎంత వీక్ గా ఉంది చూడండి. అలాగే ఒక ఋషి గట్టిగా గాలి వస్తే గాలిలో కొట్టుకొని పోతుంది శరీరం. అతని కాన్ఫిడెన్స్ ఎట్లుంటది? అగస్త్యుడు ఏంటిది, నేను 7 సముద్రాలు తాగి మళ్ళీ వదులుతాను అంటే అంత సంకల్ప శక్తి, అంత కాన్ఫిడెన్స్, అంత ఇది ఉంటుంది అన్నమాట. కనుక ఈ యొక్క రైట్ మెడిటేషన్ చేస్తే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి, చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. మనం మెడిటేషన్ చేయాలనే తపన ఉంది, కానీ మనం సరిగా శిక్షణ తీసుకోకుండా, మళ్ళీ చెప్పింది సరిగా గ్రహించకుండా, సరిగా చేయకపోతే లాభం లేదు. క్రియాయోగము నేను 100% చెప్తే అందులో 10% చేసినా మీరు అద్భుత రిజల్ట్ పొందుతారు. దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏది ఇది ఉండదు. ఒక శాస్త్రీయమైన పద్ధతి ఇది. ఈ యొక్క వరల్డ్ వైడ్ గా ఏ సాధన ఎక్కువ చేస్తున్నారా అంటే ఒక క్రియాయోగం ఒకటే నేను కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే పరమహంస యోగానంద గారు 360 దేశాల్లో దీన్ని వ్యాప్తి చేశారు. అర్థమైంది కదండి? దీనికి సపరేట్ గా కట్టడాలు ఉండవు, ఎవరింట్లో వాళ్ళు చక్కగా చేస్తుంటారు. అర్థమైంది కదా? స్టీవ్ జాబు ఒక 10,000 పుస్తకాలని, 1,00,000 పుస్తకాలని పంచాడు. తెలుసు కదా ఎవరు ఆయన? యాపిల్ కంపెనీ అధినేత. ఎందుకంటే ఇది మీకు నేను $1 మిలియన్ ఆస్తిని ఇస్తున్నాను అని అందరికీ పంచి ఆయన చివరి దేశంలో ఇది చేయండి, మీరు దీన్ని ఫాలో కండి అని. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఒప్పుకున్నది, ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులు అందరూ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, ఇలా ఇంకా చెప్తూ పోతుంటే ఆనాడు లాయర్ మహాశయ దగ్గర వాళ్ళంతా శిక్షణ తీసుకున్నారు. గాంధీజీ కూడా ఇచ్చేశారు. పరమహంస యోగానంద గారి దగ్గర దీక్ష తీసుకున్నారు. కనుక ఇవంతా కూడా అందుకనే 21 రోజులు ఆయన నిరాహారిగా ఎట్లా ఉండేది? ఏ సమస్య వచ్చినా గాంధీజీ ఏం చేసేవాడు? నిరాహార దీక్ష కదా. వృద్ధుడి శరీరం ఎట్లా తట్టుకున్నది 21 days? చెప్పండి. భక్తి చేసేటోళ్ళు ఒకరోజు ఉపవాసం చేశారనుకో అపెండిక్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వీళ్ళకి ఉపవాసం చేసే పద్ధతి తెలియదు, యోగా తెలియదు కనుక. అర్థమైంది కదా? 3 పూటల భోజనం నుంచి సడన్ గా నిలిపివేస్తే ఏమవుతుంది?
ఎఫెక్ట్ పడుతుంది శరీరానికి. కనుక అంటే యోగి శరీరం ఏంటిదంటే నీళ్ళలో ఒక బరిజనిగా ఉంటుంది చూడండి, తెలుసా? ఏమంటారు దాన్ని? జలగ జలగ అంటారా? మరి అది ఎట్లా ఉంటుంది చూడండి, అది ఎంత కొట్టినా చచ్చిపోదు, అవునా? అలా అలా ఉంటుంది అనమాట, అన్ని తట్టుకోనగలుగుతుంది. కనుక ఆ విధంగా తయారవుతుంది. కనుక మనం శాస్త్రీయంగా దీన్ని చక్కగా యోగం ఎందుకు, ఈ ముద్రలు ఎందుకు, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతే చాలు అనుకుంటారు. అది చాలా తప్పు. అర్థమైంది. మన ఋషుల కంటే గొప్ప మైండ్ కాదు మనది. గురు బుద్ధి విశేషత అంటే గురువులది చాలా విశేషమైన ఆలోచన, దూరదృష్టి అంటారు. ఆ ఋషులు 100 సంవత్సరాలు అడ్వాన్స్డ్ ఆలోచిస్తే జనాల దృష్టిలో పిచ్చోళ్ళలా కనిపిస్తారు. వాళ్ళు పోయిన తర్వాత ఓహో ఈయన 100 సంవత్సరాల ముందే వీరు ఊహించి చెప్పారని అంటారు. కనుక ఆ విధంగా వాళ్ళది దూరదృష్టి ఉంటుంది, చాలా దూరదృష్టి ఉంటుంది. కనుక మనకి తెలియని కంటే గురువులది విశేషమైన దృష్టి. కనుక దాన్ని అనుసరిస్తే చాలు. మనకు అన్నీ అందించారు వాళ్ళు. చాలా సింపుల్ పద్ధతి. తలకిందులుగా ఉండండి, ఆసనాలు, కఠిన ఆసనాలు ఉన్నాయా, తలకిందులుగా ఉండండి ఉందా, కఠిన పద్ధతులు ఉందా. కానీ ఈ మాత్రము కూడా చేయకపోతే మనము ఈ బాడీ మైండ్ ఫిట్ రాదు, గంటల తరబడి ధ్యానం చేయలేము. కరెక్ట్ మనము శరీరము చక్కటి మనకు ఆధీనంలో వచ్చేసి కరెక్ట్ మెడిటేషన్ చేసినప్పుడే మనము ఎక్కువ ఫలితం పొందుతాం. గంటల తరబడి ధ్యానం చేయాలంటే తప్పకుండా యోగం ఉండాలి. మనము శరీరం ఇలా పట్టేసి అలా వదిలిపెట్టినాం అనుకోండి, కొంతమందికి బ్లాక్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక తప్పకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ శరీరాన్ని రిలీఫ్ చేసుకోవాలి. ఊరికి మనం యోగం లేకుండా ధ్యానం చేసేటోళ్ళకు ఒళ్ళు నొప్పులు వస్తాయని రాత్రి చెప్పుకున్నాం మనం. విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి. ఎందుకు? ప్రాణాయామ అభ్యాసం లేదు, దాని నాడి మండల శుద్ధి జరగలే. మళ్ళీ ఇంకొకటి, కొన్ని చిన్న చిన్న ఆసనాలు కూడా వేరు. వాళ్ళు ఒక విగ్రహంలాకి ఇలాగే కూర్చిపోతారు. అది కూర్చునేది కూడా మళ్ళీ చక్కగా కూర్చోరు, ఒక ఆసనంలో వాలిపోయి కూర్చుంటారు కుర్చీలో ఇటు. అప్పుడు మెడలు దెబ్బతింటాయి, ఇటు వెళ్తే ఇటు మెడలు దెబ్బతింటాయి, ఇటు వెళ్తే ఇటు మెడలు దెబ్బతింటాయి, నడుములు దెబ్బతినిపోతాయి. ఎందుకంటే వాలిపోతాం కదా, శరీరంలో హెవీ లోడ్ వెయిట్ అంతా కూడా ఈ నడుము మీద పడుతుంది. వాలిపోయినప్పుడు ఆ నడుము దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కనుక ఇవన్నీ ఎందుకు ఇన్ని ఎఫెక్ట్లు వస్తున్నాయి? నార్మల్ మెడిటేషన్ చేసేటోళ్ళకి, క్రియాయోగం చేస్తూ ఏమైనా రోగాలు ఉంటే కూడా చక్కబడిపోతున్నాయి. రాంగ్ మెడిటేషన్ చేస్తే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా శరీరాలు దెబ్బతింటున్నాయి. కనుక దాని ప్రాసెస్ తెలుసుకొని చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. అందుకని క్రియాయోగం అనేది సైంటిఫిక్, ఇది సైంటిఫిక్ ఫ్లైట్ వే. కనుక ఇంత సింపుల్ పద్ధతిని మనం రెగ్యులర్గా చేస్తే అద్భుత ఫలితాలు పొందుతాం. ఇక్కడ 70-80 వాళ్ళు కూడా 6-7 గంటలు సింగిల్ సిట్టింగ్లో కూర్చునేటోళ్ళు ఉన్నారు, కదలకుండా ఒక విగ్రహం వలె. ఇప్పుడు బాబాజీ విగ్రహం ఎట్లా ఉంది అలా కూర్చునేటోళ్ళు ఉన్నారు. 1 ఇయర్లో 2 ఇయర్స్ లోపల సెట్ చేసేసుకున్నారు మొత్తం శరీరాన్ని. ఎందుకు? అయ్యో ఇంత వృద్ధాప్యమైందే, మేము ఇంతకాలం వేస్ట్ చేసినాము, సంసారము, బాధ్యతలు, ఇవి అవి రిటైర్డ్ అయినాము, ఇంకేం చేయాలి? సీరియస్గా సాధన చేసేట్టున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు, పల్లెటూరు వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. అందరూ సేమ్ ఫలితం పొందుతున్నారు. ఎవరు వైరాగ్యంతో ఆహార నియమాలు పాటించి, యమ నియమాలు పాటించి, తీవ్ర తపనంతో సాధన చేశారో అందరూ సేమ్ బెనిఫిట్ పొందుతున్నారు. అట్లా అన్నం తింటే అందరూ ఆకలి పోతుంది, సాధన చేస్తే అందరికీ ఇది ఉంటుంది. కనుక ఇక్కడ ఒక కలెక్టర్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకో, ఈయన కలెక్టర్ అని గొప్పగా పరిచయం చేయను నేను, అందుకని మీకు తెలియదు. మీ మధ్యలో కూడా ఒక సినిమా యాక్టర్ ఉంటాడు, మీ మధ్యలో కూడా ఒక గొప్ప ఈయన ఉంటాడు. పోయినసారి ఒక హాలీవుడ్ హీరో, చిన్న పిల్లవాడు, అతనికి 1 ఇయర్ నుంచి క్రియాయోగము చేశాడు. అతను అన్ని టాలెంట్స్ అతనిలో ఏంటంటే స్టోరీస్ రాస్తాడు, పాటలు రాస్తాడు, పాడుతాడు. అతను మ్యూజిక్, డాన్సర్, సింగర్, అలాగే మ్యూజిషియన్, మొత్తం అన్ని రకాల మల్టీ గొప్ప నటుడు. భవిష్యత్తులో అతను హాలీవుడ్ సూపర్ స్టార్ అవుతాడు. అర్థం కదా? ఇప్పుడు బాలనటుడు, ఇప్పుడు సూపర్ స్టార్. 2 ఇయర్స్ నుంచి క్రియాయోగ చేస్తున్నాడు ఆ బాబుకి. అంటే అంత అరుదుగా ఉంటారు అటువంటి వాళ్ళు ఈ ప్రపంచం, చాలా అరుదుగా. మన తెలుగు వాడే ఎత్తు కూడా ఎక్కువ ఉంటాడు పిల్లవాడు, చాలా చిన్న హైట్. అంటే అంత మల్టీ టాలెంట్స్ ఉన్నాయి అతనిలో. కనుక ఆ విధంగా ఎవరైతే సాధన చక్కగా చేశారో వాళ్ళ బ్రెయిన్ చక్కగా యాక్టివేట్గా ఉంటుంది, వాళ్ళు ఏ రంగంలో అయినా రాణించగలుగుతారు.
అట్లా దైవభక్తి గీతాలు పాడతాడు, భజన్స్ చేస్తాడు. అతను అన్ని మంత్రాలని శ్రీ సూక్తం, పురుష సూక్తం స్వరయుక్తంగా చదువుతాడు. 7th నుంచి 10th కు జంప్ అయ్యాడు డైరెక్ట్. ఎంత? 7th నుంచి డైరెక్ట్ 10th కు. మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు, జస్ట్ 1 hour క్లాస్ వింటాడంతే. ల్యాప్టాప్ లో ముందర పెట్టుకొని ఆన్లైన్ క్లాస్ 1 hour వింటాడంతే. అర్థం కాదు. అతను గార్డెన్ వర్క్ చేస్తాడు ఆ పిల్లవాడు. వాళ్ళ అమ్మ చేసిన వంట తప్ప ప్రపంచంలో నువ్వు బయటికి వెళ్ళి ఎంత మంచి భోజనం పెట్టినా తినాడు. వాళ్ళ అమ్మనే, అతను షూటింగ్ లో వాళ్ళ అమ్మ కాలర్ మైక్ కూడా వాళ్ళ అమ్మనే పెట్టాలి. అర్థమైంది కదా? వాళ్ళ అమ్మ సహాయమే అతనికి ఉండాలి, ఇంకెవరిని దగ్గరికి రానివాడు. మళ్ళీ అతనికి వాళ్ళ అమ్మ చేతి వంట తప్ప బయట దేని తిన్నాడు. అందులో కూడా ఆర్గానిక్ భోజనమే, అంటే మన కూరగాయల్ని పండిస్తాడు, తోట పని చేస్తాడంతా. వాళ్ళ అమ్మ ఆ బాబు ఇద్దరు తోట పని చేసి గార్డెన్ లో పండిస్తుంటారు. అక్కడ స్థలాలు ఎక్కువ కదా అమెరికాలో, ఇక్కడ కాదు, అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉంటుంది కాబట్టి వాళ్ళ గార్డెన్ లోనే వెజిటేబుల్స్ పండించుకొని వాళ్ళే స్వయంగా వండుకొని తినవలసిందే, బయట భోజనం లేదు. అట్లా అన్ని అంత మంచి డిసిప్లిన్ తోటి, అంత క్రమశిక్షణ, అంత సంస్కారం తోటి. ఎందుకు మరి పిల్లలకు ఆ తల్లిదండ్రులు ఆ సంస్కారం ఇచ్చారు? ఆమె చిన్నప్పటి ఆశ్రమంలో చదివింది కనుక ఆ పిల్లవాడికి అంత ఆ సంస్కారం ఇవ్వగలిగింది. అర్థమైంది కదా? ఒరే నాన్న నాకు టీవీ సీరియల్ ఇబ్బంది పెట్టకు, జొమాటోలో ఆర్డర్ ఇవ్వరా నాన్న అని ఇప్పటి తల్లు చెప్తున్నారు. అవునా? పిల్లవాడు మురిగిపోయిన టమాటో లాగా అవుతాడు జొమాటో తిని తిని. అవునా? మా పిల్లవాడు ఎందుకో చాలా స్థూలకాయమైండు, మా అన్ని శరీరంలో అవయవాలు దెబ్బతిన్నాయి, జొమాటో ఫుడ్ తింటాడు కదా అంటే అవునండి, 3 పూటలు అన్నీ తింటాడు. అంతేనా కదా? ఇది పరిస్థితి. కనుక ఇవన్నీ మన కోసం, మన ఆరోగ్యం కోసము. అలాగే మన యొక్క బయట ఫుడ్ ఏదైనా సరే జంక్ ఫుడ్ తినొద్దు. బయట ఏ హోటల్లో ఏది మనకి మేలు చేయాలి, మనకేదో ఇది చేయాలని అతనికి అనవసరం. అతనికి కావాలి డబ్బులు బస్, అంతే. మన ఆరోగ్యం గురించి వాళ్ళకి అవసరం లేదు, ఏ కష్టంగా పెడతారు. కనుక అటువంటిది మనం ఇంట్లోనే మంచిగా చేసుకొని తినాలి. తినడానికి ఏమి వండుకోవాలి, తినాలనేది దానికి ఒక శాస్త్రం ఉంది. ఎలా పండుకోవాలనేది కూడా శాస్త్రం ఉంది. చాలా మంది ఏమంటారు, కుక్క పిల్లలాగా ముడుచుకొని పడుకుంటారు. అర్థమైందా? అవునా? చిన్నపిల్లలు అలా ఎక్కువ ఇది చేస్తారు. కనుక ఎటువైపు మళ్ళీ పడుకోవాలి, ఏ నాడి నడుస్తుంటే ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అంటారు. మనం భోజనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తల పెట్టుకొని విష్ణుమూర్తి ఎట్లా ఉంటాడు? పాల సముద్రంలో విష్ణుమూర్తి చక్కగా ఎడమ చెవిని ఇలా పెట్టుకొని చేసి పెట్టుకొని రాజులాగా పడుకున్నాడు ఆయన అంటారు కదా. తల ఇలా పడుకొని కాళ్ళు చక్కగా నిటారుగా, అప్పుడు కుడి నాడి నడుస్తుంది, స్వరం సూర్యనాడి నడుస్తుంది. సూర్యనాడి ఎవరికి నడుస్తుందో ఏ జబ్బులు ఉండవు. అగ్నితత్వం, సూర్యనాడి అంటే అగ్నితత్వం కనుక ఏ జబ్బులు ఉండవు. ఏదైనా పని కావాలంటే కూడా సూర్యనాడి నడుస్తున్నప్పుడు వెళ్ళండి, మీ పనులు అవుతాయి. కనుక ఆ విధంగా మరి నడవాలంటే ఏం చేయాలి? కాసేపు ఎడమ వైపు తిరిగి పడుకున్నా సూర్యనాడి నడుస్తుంది ఆటోమేటిక్. కనుక ఆ విధంగా మనము ఎలా పడుకోవాలి, ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, ఈ ఇంట్లో మనకు దాన్ని నేచురోపతి, మనం అంటే తీసుకునే కూరగాయలతోటి ఆరోగ్యం ఎలా రక్షించుకోవాలి, తినే ఆహారంతో. జాండీస్ వచ్చింది, కొనగంటి కూర ఉంటుంది, ఒక 1 వీక్ వండుకొని తినండి కాలి కూర, మీకు జాండీస్ పోతుంది. అల్లోపతిలో మెడిసిన్ ఉందా? లేదు. ఆయుర్వేదంలో ఉంది, 20-30 years నుంచి ఉంది ఆయుర్వేదంలో. కానీ అల్లోపతి డాక్టర్స్ రాస్తారా? ఇంగ్లీష్ డాక్టర్స్ ఆ మెడిసిన్ రాయారు. మరి అందులో లేదు, ఇలా రాయకపోయా మరి ఎవరు ఏం చేయండి? 20-30 లక్షలు టెస్టులకే పెట్టిస్తారు దాన్ని తేల్చడానికి. అమెరికన్ డాక్టర్ వస్తాడండి అంటాడు, 50 లక్షలు బిల్ అయిన తర్వాత ఇతను జాండీస్ పేషెంట్ అంటారు. ఓహో, పేషెంట్ అని తెలిసే వరకు 50 లక్షలు అయిందే, మరి తగ్గియాలంటే ఎంత అవుతుందండి? అందులో మెడిసినే లేదు. కనుక సింపుల్ గా పొనగంటి కూరని 1 వీక్ వండుకొని తింటే క్లియర్ మీ సమస్య. లేదంటే దాన్ని యూజ్ చేసుకొని తాగినా సార్. చూసారా? కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, దాన్ని మునగాకుని మిక్సీ పట్టి పెరుగులో వేసుకొని తాగండి, ఒక 15 days క్లియర్. చిన్న చిన్న మన ఇంట్లో వండుకొని తినే ఆహార గ్యాస్ ట్రబుల్ అంటారు. జీలకర్ర దూరంగా వేయించుకొని దాన్ని కూరల్లో బాగా వేసుకోండి, 100 గ్రాములు వేసుకోండి, మీ వరకు సపరేట్ గా. గ్యాస్ ట్రబుల్ ఉండనే ఉండదు.
కనుక మనం తీసుకునే ఆహారమే ఔషధము. మన పూర్వీకులకు అందరికీ తెలుసు, పూర్వకాలంలో ఇవన్నీ ఊరికే వేయకపోతుంది. పసుపు దేనికి అంటే యాంటీబయాటిక్, క్రిములున్నా చంపేస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. గాయాలైనా పసుపును రాయండి, మానిపోతుంది. ప్రతి దాంట్లో కూడా కరివేపాకు బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కొత్తిమీర కూరని సువాసనలు వెదజల్లుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. అట్లా ప్రతి దానికి కూడా ఒక ఇది ఉంది. శరీరంలో వాతం ఉందా, సొంటి పొడి కానీ, మిరియాల పొడి కానీ, వాము పొడి కానీ వేయండి కూరలో. గుమగుమ రాంటుంది కూర. ఈ వాతాలు తీసిపడేస్తుంది. ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, శరీరంలో నీరు తీసివేయడం, ఇవన్నీ వాయు వాతాలు తీసేస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఒక గుణం ఉంటుంది. అప్పుడు ఏది వాడాలనేది, ఏది అవసరం అది వాడాలి, వ్యతిరేకం వాడద్దు మనం. ఇప్పుడు మనకి ఏది అవసరం, ఏ విటమిన్ తక్కువ ఉంది, దానికి సంబంధించిన విటమిన్స్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు డి విటమిన్ తక్కువ ఉంది, ఆ డి విటమిన్ ఫుడ్ ఏంటిది, డ్రై ఫ్రూట్స్ ఏంటిది, కూరగాయలు ఏంటిది, ఆకుకూరలు ఏంటిది, పప్పులు ఉంటాయి, 10-20 రకాలు ఉంటాయి పప్పులు. మాకు 4 రకాల కూరలు తెలుసు అండి, ఆకుకూరలు అంటారు. 50 రకాలు ఉంటాయి. పప్పులు ఎన్ని రకాలు ఉంటాయి, 20-30 రకాలు ఉంటాయి పప్పులు. అర్థమైందా? అందుకని ముడిని వాడండి, ఎంత శక్తి. పంజాబ్లో చూసారా, శనగల్ని డైరెక్ట్ ఉడికిస్తారు, పప్పు చేసేస్తారు. పెసర్లోని డైరెక్ట్ ఉడికిస్తారు. మనకు 10 రకాల పప్పులు ఒకే దగ్గర చేయాలంటే భయం వేస్తుంది, ఎలా అవుతుందో అని. భయపడనక్కర్లేదు, 20 రకాల పప్పులు ఒకే దగ్గర ఉడికించి చేయొచ్చు. మిక్సింగ్ దాల్స్ అన్ని ఆ యొక్క మిక్సింగ్ పప్పులను ఒకే దగ్గర వేసి కుక్కర్ ఉంది, అయిపోయాయి. 4-5 విజిల్లు పెట్టేస్తే అయిపోయాయి. ఎన్ని రకాల విటమిన్స్ అందుతాయి శరీరానికి. విటమిన్ లోపం అని ట్యాబ్లెట్లు వాడుతున్నారు. ట్యాబ్లెట్ల మీద ఆధారపడేది. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అని విపరీతంగా వాడుతున్నారు. విటమిన్ ఫుడ్ తీసుకోండి. కనుక ఈ విధంగా అన్ని రకాల పంట మార్పిడి అంటే వేస్తారు. రైతులు ఎప్పుడో ఒక పంట వేస్తే రాదు. అంటే పంట ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వేసింది మళ్ళీ సంవత్సరం వేరు మారుస్తుంటారు. అలాగే మనం కూడా వంట మార్పిడి చేయాలి. రైతు పంట మార్పిడి చేసినట్టు వంట మార్పిడి కూడా ఇలా ప్రయోగాలు చేయండి మంచి చక్కగా. అన్ని రకాలుగా ఇవి ఇవ్వండి. మల్టీవిటమిన్ అంటే అంటే మన ఇంకా మిక్సింగ్ వెజిటేబుల్స్ చేసుకోండి, మిక్సింగ్ ఆకుకూరలు, మిక్సింగ్ పప్పులు, ఇవన్నీ చేసుకుంటూ అది అలాగే అల్లము, జీలకర్ర, ఈ వాము, ఇవి కూరల్లో ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, జీర్ణశక్తి విపరీతంగా పెరుగుతుంది, త్వరగా జీర్ణం అవుతుంది. కనుక వేడి ఉంటేనేమో జీలకర్ర ఎక్కువ వాడండి, వాతం ఉంటేనేమో వాము ఎక్కువ వాడండి సరిపోతుంది. కనుక కూరల్లో అల్లం ఎక్కువ వేయండి, వెల్లిపాయ వద్దు. ఎవరైతే వెల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువ తింటారో వాళ్ళకు గ్యాస్ ట్రబుల్ అనే రోగం ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదండి. ఎవరికి ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఉందో చూడండి, వాళ్ళు ఎల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువ తింటారని అర్థం. అది మసాలా వస్తువులు జీర్ణం కానీ ఆహారం విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. అల్లం ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళకు గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం అనే సమస్యనే ఉండదు. అట్లా ఆ విధంగా మీరు మనం తీసుకునే ఆహారమే ఔషధము. మహర్షులు మనకు అన్ని అందించారు. భగవద్గీతలో ఏం తినాలని ఉంది లేదా 15వ అధ్యాయంలో చూడండి. అందుకనే భోజనం చేసేటప్పుడు 15వ అధ్యాయం ఆశ్రమాల్లో చదువుతారు. ఎందుకు చదువుతారు? రాత్రిపూట 12వ అధ్యాయం చదువుతారు భక్తి యోగం. భోజనం చేసేటప్పుడు 15వ అధ్యాయం అంటే భోజనానికి సంబంధించిన శ్లోకాలు అందులో ఉన్నాయి. అలాగే ఏది సారవంతమైన భోజనం, ఏది తినాలి, ఎట్లా ఉండాలనేది అందులో మనకు భగవద్గీతలో చాలా శ్లోకాల రూపంలో ఉన్నాయి. కనుక ఈ యొక్క 3 గుణాలు చెప్పారు కదా 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో. ఆ అధ్యాయాల్లో ఎక్కువ ఈ భోజనాలు కూడా ఏది తినాలనేది వాటి గురించి చాలా ఉన్నాయి శ్లోకాలు. కనుక అది శాస్త్రము ఇవి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టికల్ వీడియో అని ఉంటుంది, అందులో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ముందు పెట్టుకోండి. మళ్ళా మధ్యాహ్నం చేయాలన్నప్పుడు ఈ ముద్రలన్నీ
మీరు అన్ని వేయాలంటే వేయండి, లేదంటే ఈ ప్రాణాయామం ఉంటుంది కదా, ఆ ప్రాణాయామం ఒకటే 100-200 చేసి జ్యోతి ముద్ర వేసి ధ్యానం చేయొచ్చు. ఒకవేళ శరీరం పట్టేసినట్టుంటే మహాముద్ర మధ్య మధ్యలో ఒక సెట్ వేయచ్చు. ఇంకా మీరు శరీరం ఏదైనా రిలాక్స్ చేసుకోవాలంటే చిన్న చిన్న ఆసనాలు ఈ సూక్ష్మ వ్యాయామం చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రము మొత్తం చేయండి ఈ ముద్రల ప్రాసెస్ ప్రకారం. మధ్యలో మీరు చేయాలనుకుంటే ఊరికే ప్రాణాయామం ఒకటి చేసి జ్యోతి ముద్ర వేసి ధ్యానం చేయాలనుకుంటే చేయండి. భోజనం చేసిన తర్వాత ఎన్ని గంటలకి 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. మంచినీళ్ళకి సంబంధం లేదు. ద్రవాహారం తీసుకుంటే ఒక అరగంట గంట గ్యాప్ ఇస్తే చాలు. ఏదైనా జ్యూసులు, కూరగాయల జ్యూసులు ఏమన్నా అనుకోండి, మీరు బాగా కూరగాయల జ్యూసులు తాగండి, ఇంకా మీరు ఏది లేకున్నా బ్రతికిపోతారు. ఆకుకూరల జ్యూసులు తాగండి, ఏం లేకున్నా జీవిస్తారు. అయ్యో అన్నం లేకపోతే ఎట్లా జీవిస్తామండి, ఇడ్లీ దోశ లేకపోతే ఎట్లా బ్రతుకుతాము? కంగారు పడవలసిన అవసరం లేదు. ఏనుగుకు, జింకకు, జింక ఎంత పరిగెత్తుతుంది, పరిగెత్తుతామా జింక దాకా మనం? ఏం తింటుంది అది? గడ్డే కదా, అంతే కదా, పచ్చి గడ్డే కదా. అందుకనే మీరు కూడా షుగర్ కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? గోధుమ గడ్డిని అమ్ముతున్నారా? పొడి గోధుమ గడ్డి పౌడర్ని అమ్ముతున్నారా? ఆ గోధుమ గడ్డిని మనమే జ్యూస్ చేసుకొని తాగండి, గరిక గడ్డిని జ్యూస్ చేసుకొని తాగండి, అద్భుతంగా. రాత్రి చెప్పినాను, మందార పూల జ్యూస్ ఎవరు స్త్రీలు తాగుతారో వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉండవు. అర్థమైంది కదా, వాళ్ళకి సంబంధించిన జబ్బులు ఏమి ఉండవు. రెగ్యులర్గా తీసుకోవడమే, మందార పూల జ్యూస్ చేసుకోవడమే, తాగడం అంతే. మందార పూల పచ్చడి చేసుకోండి, తినండి బాగా. అట్లా మనకు కూరగాయల జ్యూసులు కానీ, ఫ్రూట్ జ్యూసులు కానీ, తర్వాత ఆకుకూరల జ్యూసులు కానీ అన్నీ తీసుకోవచ్చు. చాలా మంచిది. ఒక పూట భోజనం చేయడం మంచిది, వండింది. ఇక ఉదయం సాయంత్రాలు ఈ జ్యూసులు ఇవే తాగిందని యోగం ఎందుకు కుదరదు అప్పుడు అడగాలి. అర్థమైంది కదండి. రాత్రి ఒక ఆయన అడిగాడు, ఏమన్నారు, నేను భోజనం కంట్రోల్ చేయలేకపోతున్నామంటే, ఫుల్గా తినాలని ఉంది అంటే నేనేం చెప్పినాను, మీరు బొరుగులు కేజీ తిన్నా కానీ ఆవలిస్తే అవసిపోతుంది. అర్థమైంది కదండి. అవునా? అవి బాగా తినేవేయండి, అంటే లైట్ ఫుడ్ ఇవ్వాలి. ఇంతవరకే చెప్పినాను, వాటర్ మిలన్ ఉంటుంది, అది అది ఒక కాయ మొత్తం తిన్నా నీకు ఏమి పొట్ట ఇబ్బంది పెట్టదు, ఫుల్గా అయినట్టు ఉంటుంది, కానీ శరీరంలో త్వరగా జీర్ణం అవుతుంది. ఉదయం పొట్ట చాలా క్లీన్ చేసేస్తుంది. అందులో ఉండేది వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఏం లేదు. కాస్త ఎక్కువ తిన్నా నష్టం లేదు. అటువంటి లైట్ ఫుడ్ని కాస్త ఎక్కువ తిన్నా ఏం కాదు. కఠిన భోజనాన్ని కొంచెం తిన్నా ఇబ్బంది, కానీ అటువంటి తేలిక భోజనాన్ని కాస్త ఎక్కువ తిన్నా ఏం కాదు. అప్పుడు వాళ్ళకి పొట్ట ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది, తేలిక ఆహారం ఆరోగ్యానికి మంచిది. అట్లా ఫుడ్ కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇటువంటివి చేయాలి. లేకపోతే 2 గ్లాసులు జ్యూస్ తాగి మనకు పొట్ట ఫుల్ అవుతుంది కదా, అంటే కొంచెం ఆకుకూరలో, కూరగాయలు, ఫ్రూట్స్ తాగేసేయండి. అట్లా మెల్లగా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మీరు కేచర్ ముద్ర లేకుండా ఒక గంట సేపు ప్రాణాయామం చేయండి. అర్థమైంది కదా. కేచర్ ముద్ర అంటే నాలుగని కోల్డ్ చేయకుండా ఒక అరగంట ప్రాణాయామం చేయండి. ఎవరైనా పట్టుకుంటే మీ శరీరం కాలిపోతుంది, ఏమైనా హాస్పిటల్ పోయి చూపించుకోకు, 120 ఉంది జ్వరం అంటారు. అర్థమైందా? అంత ఒక్కొక్క చూడండి, వేడి శరీరం, స్వామి ఉడుకు స్వామి, వేడి స్వామి, తట్టుకోలేకపోతున్నా, నోట్లో పొక్కులు వస్తున్నాయి స్వామి అంటారు. ఎందుకు? మిగతా దాంట్లో కేచరి ముద్ర చెప్పారు కనుక వేడి వస్తుంది. 5 నిమిషాల ప్రాణాయామంతో వేడి వస్తుంది. గంటల తరబడి ప్రాణాయామం చేస్తుంటారు. ఒక్కొక్కరు 4 గంటలు 3 గంటలు చేసేటోళ్ళు ఉన్నారు ప్రాణాయామం. అదే కేచరి లేకుండా ప్రాణాయామం చేస్తే వేడి వస్తుంది శరీరం. భస్త్రిక ప్రాణాయామం లాంటిది చేస్తే టెంపరేచర్కి ఏమైనా కరెంట్ షాక్ కొడుతుంది శరీరం. అర్థమైంది అంటే వేడి కాదు, కానీ విపరీతంగా కాలిపోతుంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు భస్త్రికనే కరెక్ట్గా చేస్తే శరీరం కాలిపోతుంది, పెనం లాగా కాలిపోతుంది. స్వామి దయానంద సరస్వతి ఇలా కూర్చున్నాడు. ఒక ఆంగ్లేయుడు వచ్చాడు, బ్రిటిషర్ వచ్చేసి, ఏంటి స్వామిజీ నీకు వస్త్రాలు లేవు, కౌపినమే కట్టుకున్నావు, మనసులో ఐసు గడ్డ మీద కూర్చున్నావు, చలి వేస్తలేదా, నేను దూరు స్వెటరు ఇవన్నీ వేసుకొని వచ్చినాను అని అన్నాడంట. తాకి చూడు అన్నాడు, శరీరం షాక్ కొట్టింది. అర్థమైంది కదా. అంటే వాము అంటే ఈయన శరీరం కాలిపోతుంది. పెరంని ఇలా పట్టుకుంటే ఏముంటుంది, నిప్పుని పట్టుకుంటే ఏముంటుంది, ఇలా సులుం అంటుంది కదా. అట్లా ఆయన శరీరము అంత కాలిపోతుందంట. చూడండి.
నీటి మీద ఎవరైనా ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇదవుతుంది. ఒక బెలూన్లోకి బెలూన్ ఉంది, బెలూన్ ఇట్లా పడేస్తే ఎక్కడ ఉంటుంది? కాదయ్యా, ఇలా కింద పడవేసిన బెలూన్ ఉంది, గాలి ఎందుకు ఉంటుంది? ఆ బెలూన్ నార్మల్ బెలూన్ కింద పడుతుంది కదా, అందులో గాలి కొడితే పైకి ఎగురుతుంది కదా. ఇదే టెక్నిక్ చూడాలి. ఇప్పుడు మామూలు బెలూను కొన్నాం ఇప్పుడే షాప్లో, దాన్ని ఇలా పడేస్తే కింద పడిపోతుంది. కానీ అందులో గాలి నిండా నింపి మూత కట్టివేయండి, గాలిలో ఎగురుతుంది. ఎందుకు? అందులో గాలి ఉంటుంది. అలాగే మీరు కూడా పొట్ట నిండా గాలి నింపి నీళ్ళ మీద పోండి, తేలుతుంది. అట్లా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళు? పల్లెటూరులోనేమో అది నడుముకు ఒకటి కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటర్ డబ్బా ఉందా, దానికి డక్కన పెట్టేసి నడుము కట్టుకొని ఈదడం నేర్చుకోవచ్చు పల్లెటూరులో. ఇక సిటీలో అయితేనేమో స్విమ్మింగ్ పూలలో ట్యూబ్స్ ఉన్నాయి, ఆ ట్యూబ్ నడుముకు వేసుకొని ఈదవచ్చు, అంతే కదా. మరి ఆ ట్యూబ్ కింద పడనిస్తలేదు, అవునా? అందులో ఫుల్గా గాలి నింపారు, అంతే కదా. ఇప్పుడు కూడా ఒక ట్రాక్టర్ టైరో లేకపోతే ఒక కార్ టైరో ఫుల్గా గాలి నింపి ట్యూబ్లో అట్లా. ఆ విధంగా మనం కూడా ఇక్కడ ఎవరైతే పొట్ట నిండా శ్వాస తీసుకొని నీటి మీద ఉన్నాం అనుకోండి, ఇదది. మళ్ళీ అందులో ఏం చేయాలి? కొద్దిగానే శ్వాసని, ఒక 10% శ్వాసని వదులుతూ తీసుకుంటూ ఉండాలి, మిగతాదంతా లోపలనే బంధించాలి. మరి మొత్తం ఎక్కువసేపు శ్వాసని బంధించలేము కదా, అంటే మళ్ళీ అదొక టెక్నిక్. ఒక 10%ని బయటకు వదులుతూ తీసుకుంటూ దాన్ని కంటిన్యూషన్ చేస్తుండాలి, అంతే. ఇంకా మిగతాది మాత్రము లోపలిది మీరు మొత్తం గాలి వదిలారనుకో గుడిగున మునిగిపోతారు, అంతేనా? అట్లా కనుక అది ఒక టెక్నిక్ మీద చేసేది అంతే. ఇంకా మనం మాట్లాడడం అంటే ఇంకా అభ్యాసం బాగా చేయాలి. ఆ శ్వాస బయటకు పోనీయకుండానే మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ పెద్ద ఇది కాదు, ప్రాణంలో పట్టు సాధించిన వాళ్ళకి ఇదేం పెద్దగా ఇవి కాదు. కనుక ఎవరైతే ప్రాణాయామంలో పట్టు సాధిస్తారో ఇవన్నీ చాలా సింపుల్, ఈజీ. ఆ పుస్తకాల్లో రాసినాం, అన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువ చెప్పరు, డబ్బులకు నేర్పించేటోళ్ళు చెప్తారా ఇవన్నీ? పుస్తకాల్లో రాస్తారా అంత ఓపెన్గా? నేను ఎప్పుడో 2014 సంవత్సరంలో ఆ పుస్తకం రాసినప్పుడే అన్ని టెక్నిక్స్ రాసినాను అందులో. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. రుద్రాక్షలో వాయు వాతాలు తీసేస్తుంది, ఔషధ గుణం ఉంటుంది శరీరంలో, వాయు వాతాలు తీసేస్తుంది. అది ఔషధులతో కూడుకున్నది, ఒక దైవికమైంది కూడా. రుద్రుని అక్షరం నుంచి వచ్చింది కాబట్టి రుద్ర అక్ష. నియమాలు పాటిస్తే మంచిదే, అంతే కదా. శాకాహారం తీసుకుంటే చాలా మంచిది. ఆధ్యాత్మిక వస్తువు అన్నప్పుడు దాని విలువ దానికి కాపాడితే మంచిది కదా, అంతేనా కదా. శాకాహారం తీసుకోవాలి, మధు మాంసాలు తీసుకోకుంటే మంచిది. నెక్స్ట్, ఏ ముఖమైనా మంచిదే, అర్థమైంది కదా. అన్ని ముఖాలు శ్రేష్టమే. అయ్యా చెప్పండి. అట్లా ఈ జన్మకు అలాగే మనసులో పెట్టుకో ఆ కోరిక, అర్థమైంది కదా. టూరిస్ట్ వాళ్ళు చేసే పని నేను చెప్తున్నా కదా, ఆ టూరిస్ట్ వాళ్ళు చేసే పని అది నా డ్యూటీ కాదు. పాపం వాళ్ళ పొట్టను ఎందుకు కొట్టాలి? ఇప్పటికే యోగం అంతా మా పొట్ట కొడుతున్నారని నా మీద కోపం ఉంది చాలా సెంటర్స్ వాళ్ళకి, అవునా కదా. మన ఛానల్ని యాక్టింగ్ చేసి పడేస్తున్నారు, అర్థమైంది కదా. వాళ్ళు మనకు ఛానల్ బలం అనుకుంటున్నారు, కాదు. నేను ఎప్పుడో పుస్తకాలు 2014లోనే పుస్తకాలు రాసిన, ఆ పుస్తకాలు చదివి వచ్చేవాళ్ళు, అర్థమైందా. అప్పుడు కూడా ఇంతమంది వచ్చేవాళ్ళు అప్పుడు కూడా. కాకపోతే ఇంకా కాస్త పెరిగారు అంతే. ఎందుకంటే నేను యాత్రలు తిప్పడం నా డ్యూటీ కాదు. ఎవరికి ఆకలి అయిందో వాళ్ళు ఎక్కడో హోటల్లోనో బయటనో ఇంట్లోనో తింటారు, ఎవరు ఆసక్తి ఉందో వాళ్ళు వెళుతుంటారు. అవన్నీ ట్రావెల్స్ వల్ల అన్ని చూపిస్తారు మీకు, అవన్నీ చూపిస్తారు. వెళ్తే అక్కడ గైడ్స్ ఉంటారు, దానికి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి. సైడ్ సీన్స్ ఆటోలు అని ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలం పోయిందనుకో మీరు, సైడ్ సీన్స్ ఆటోలు ఉంటాయి, సైడ్ సీన్స్ బస్సులు ఉన్నాయి,
అలాగే ప్రతి ఏరియాలో టూరిస్ట్ ప్లేసుల్లో కూడా సైడ్ సీన్స్ ఆటో ఉంటుంది అనుకో, ఒక 4-10 మంది పోయింది అనుకోండి, ఆటో మాట్లాడుకొని మేము కొత్తగా వచ్చినాము మాకు ఈ ప్లేసులన్నీ చూపించాలి ముఖ్యమైనవి, ఒక చార్ట్ ఇస్తారు, దానికి సంబంధించిన పాంప్లెట్ ఇస్తారు, అందులో చదువుకొని వెళ్ళొచ్చు, మెల్లగా తిరగొచ్చు, లేదంటే సైడ్ సీన్స్ ఆటో తీసుకొని తిరగొచ్చు, అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సోహంని అజప గాయత్రి అంటారు. మనం జపించకనే అది జరుగుతుంది. సో శ్వాస తీసుకునేటప్పుడు సో అని తీసుకుంటున్నాం, అహం అని వదులుతున్నాం కనుక దాని సహజంగా ఆ జపం మనకు తెలియకుండానే జరుగుతుంది కనుక అజప అంటే జపించకుండానే జరుగుతుంది. జప అజప. జప అంటేనేమో మనము ప్రయత్నపూర్వకంగా జపించేది, అజప అంటే మనము మన ప్రమేయం లేకుండానే అది సహజ స్థితిలో జరుగుతుంది కనుక అజప అంటారు. కనుక మళ్ళీ ఇప్పుడు 10 గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరు ఇప్పుడు టిఫిన్ తింటారు, మళ్ళీ కాసేపు ఇది కావాలి కనుక మళ్ళీ ఏమన్నా ఉన్నా తర్వాత మళ్ళీ చర్చించుకుంటా. మనకు ఓం ఓం స్వామి ఇంకోటి మహబూబ్నగర్లో వాళ్ళు ఇక్కడే ఉన్నా. గ్రేట్. స్వామీజీ
కొంచెం వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇందాకే నేను బాదం పప్పు బాదం అంటూ ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే. లేనప్పుడు అది దీనికి కావాలి. ಅನ್ನ ಸ್ವಲ್ಪ ತಿನ್ಬೇಕು, ನೇಪಲ್ಲಿ ಹೆಚ್ಚಿಗೆ ತಿನ್ಬೇಕು. ಇಲ್ಲ ಸರ್,
ఇది నేను పెడుతున్నా నిమ్మకాయ స్వీట్ కొంచెం ఉంది ఇందులో ఆయన చెప్పింది ఒకడే కృష్ణుడు ఆ బైబిల్ చెప్పిందే చెప్తాడు. తిన్నప్పుడు ఉందో లేదు 5 నిమిషాలు గ్లాసు తెచ్చుకోపో సాక్షమా ట్రై చేసుకుంటాను. ఫాస్ట్ ఆడి ఫాస్ట్ ఆడి
ఉచిత క్రియాయోగాశ్రమంలో మధ్యాహ్నం వంటలకు రెడీ చేస్తున్న క్రియాయోగులు. ప్రతి నెల 2వ ఆదివారం రోజున ఈరోజు ఉదయం టిఫిన్ చేస్తున్నారు క్రియాయోగులు. ఫస్ట్ అలాగే ఇక महादेव शंभो शंकर ओम सत्यो जातम प्रपद्यामि सत्यो जाताय वे नमो नमो भवे भवे नादि भवे
भवस्वान् भवोत्सवाय नमः ओं वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः कविकर्णाय नमः कविकर्णाय नमः येभ्यो नमस्ते अस्तु देवाय महे तन्नः रुद्रप्रचोदयात् ओं ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणपतिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवो ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् वृक्षोर्वृक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टि అడిగినారు ఆలులో కొంచెం వాటర్ వేస్తే మేలు తెల్లగా
మహేశ్వామి